నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. ఉద్వాసనకు గురైన మంత్రి కపిల్ మిశ్రా ఆరోపణలు ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్నాయి. కేజ్రీవాల్కు ప్రజాపనుల శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ 2 కోట్లు ఇస్తుండగా స్వయంగా తాను చూశానని, అలాగే కేజ్రీవాల్ బావమరిది బన్సల్కు 50 కోట్లు లబ్ధి కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని, నీటి ట్యాంకర్ల కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డారని కపిల్ మిశ్రా ఆరోపించారు. విచారణకు ఆదేశించాలని సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఓవైపు ఆప్లో అంతర్యుద్ధం జరుగుతుండగా ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆప్ నేత ఈవీఎంల ట్యాంపరింగ్పై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్పై వస్తున్న అవినీతి ఆరోపణలు, రాజకీయ పరిణామాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఏపీ పిసిసి అధికార ప్రతినిధి; రావుల్ శ్రీధర్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు; డి పాపారావు గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు. నరసింహారావు గారు, ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఉద్వాసనకు గురైనటువంటి మంత్రి కపిల్ మిశ్రా అనేక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు అనేక సంచలనాలకు కారణమవుతున్నాయి. మరి ఆప్లో అంతర్యుద్ధం మొదలు కావడానికి అసలు కారణాలని ఏ విధంగా పరిశీలించుకోవాలి? మొన్న ఎన్నికల్లో ఓటమి చూశాక చాలా మంది తిరగబడతాం మొదలెట్టారు. ఆపు సరైనది కాదని కొంతమంది వెళ్లిపోతాకి ఇతను ప్రోత్సహించాడనే ఉద్దేశంతో ఇతను బహిష్కరించిన వాళ్ళు ఎవరైనా సరే ఆరోపణలు చేశారు. ఆధారరహితమైన ఆరోపణలు, అర్థం పర్థం లేని ఆరోపణలు చేశాడు. 2 కోట్లు తిన్నాడని, 400 కోట్లు స్కామ్లు ఇరుక్కున్నాడని, అవి వాస్తవానికి చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఇటువంటి ఆధారాలు చూపలేకపోయాడు అతను. కేజ్రీవాల్ అధికారానికి వచ్చినప్పటి నుంచే కూడా సాంప్రదాయ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయన మీద కత్తిగట్టినాయి. ఈయన మనలాంటి వాడు కాదు, చందాలు వసూలు చేయడం జనం దగ్గర నుంచి, అవినీతి పాల్పడ్డాన్న విషయం తెలిసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇతని మీద కక్ష కట్టి ఒక శత్రువుని వ్యవహరిస్తున్న శత్రువును చూస్తున్నాయి. అలాగే ఢిల్లీలో ఇతను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏం అధికారం లేవు. ఒక ఎమ్మెల్యే ఎవరినో తన ఇంటి మీదకి వచ్చిన వాళ్ళనే దుస్తుగా మాట్లాడిని అతని మీద అట్రాసిటీస్ కేసు పెట్టారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని ఒక 15-20 మందిని అరెస్ట్ చేశారు. ఏదో కారణం చూపించి, చిన్న కారణం చూపించి అక్కడ కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని నడవనివ్వట్ల. అది ప్రజలందరికీ తెలుసు. ఇతను చేసిన అక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఇంతకాలం ఎప్పుడైనా వెలుగులోకి వచ్చినాయా? ఏమీ లేవు. అసలు అవినీతి అతి దూరంగా పెట్టారు. అట్లాగే కాంట్రాక్టర్లు అంతకుముందు బయట కాంట్రాక్టర్లు చేసేవాళ్ళు, ఏ పనులైనా సరే ఢిల్లీలో ఉన్న నగరంలో ఉన్న పనుల్ని. అలా కాకుండా ఈయన సొంతంగా చేస్తాం మొదలెట్టారు. ఒక చోట 100 కోట్లు మిగిలినాయి, ఒక చోట 50 కోట్లు మిగిలినాయి. అలాగే ఈయన మొత్తం అందరికి నీళ్లు అందరికీ అందజేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ అందజేస్తున్నారు. తన అధికారులు ఎక్కడా కూడా అవినీతి పాల్పడకుండా అతి జాగ్రత్త కాపాడుతున్నారు. అదివరకు మార్కెట్ ప్లేస్కి వెళ్తే మార్కెట్లో రోజు కలెక్ట్ చేస్తున్నది ఒక అనుభూతిగా ఉండేది. అది లేకుండా చేస్తున్నారు. కానీ ఈయన మీద సాంప్రదాయ రాజకీయ పక్షాలన్నీ కూడా ఇతను భిన్నమైన వ్యక్తి అని, ఇలాంటి భిన్నమైన వ్యక్తి ఉంటే మనకు ప్రమాదకరమని సాంప్రదాయ రాజకీయ పక్షాలు సిపిఎంతో సహా కాంగ్రెస్, బీజేపీ అన్ని రాజకీయ పక్షాలు ఈ మీద కత్తికట్టినాయి. కానీ వీళ్ళు లోపం ఏంటని చూస్తే ఒకే ఒక్క లోపం మనకు కనపడుతుంది. ఎవరైనా కానీ చాలా నీతివంతులు, ఆదర్శప్రాయులకు అందరికీ ఉండే అహంకారం ఈయనకు కూడా ఉంది. అహంభావంతో మిగతా వాళ్ళంతా కాదు, నేను మాత్రమే ఉండాలి, నేను మాత్రమే మంచివాడిని, మిగతా వాళ్ళంతా పనికిరారు అన్న భావన మోడీ మీద కత్తి కట్టాల్సిన అవసరం లేదు. ఇతను మోడీ కూడా నిజాధిపతి, ఆయన కూడా అదే అహంకారం. నేను ఒక్కడే నిజాధిపరుణ్ణి, నేను ఒక్కడే దేశాన్ని పరిపాలించగలిగిన వాళ్ళని, మిగతా వాళ్ళంతా కూడా అవినీతి పరులు, వాళ్ళకి ఏమీ తెలియదని. నీతి వేరు, నిజాయితీగా ఉండటం వేరు. అలాగే అతను కాంపిటెన్స్ ఉందా లేదా, అర్హత ఉందా, సామర్థ్యం ఉందా, అతను దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడా, ప్రజలకు మేలు చేస్తున్నాడా లేదా నిరంతరం సమీక్షించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంటుంది. ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఆప్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణాలు ఏ కోణంలో చూడాలంటారు? అందరూ ఆదర్శ భావాలతో రాలా. ఆపులో కూడా ఆపుకు కొంచెం జనం ఆదరణ బాగా లభిస్తుంది అని సాంప్రదాయ రాజకీయ పక్షాలు ఉన్నవాళ్ళు, అంతకుముందు ఇప్పుడు వెళ్ళిపోయిన అతను కూడా అంతకుముందు ఆపుకు ముందు ఇంకో రాజకీయ పక్షం ఉన్నాడు. ఇంకో రాజకీయ పక్షం ఉంటే ఆ రాజకీయాలను అలవాటు చేసుకున్న వాళ్ళు ఆపులోకి వచ్చారు. ఆపులోకి వచ్చాక ఇక్కడ ఎమ్మెల్యేపోతున్నారు. ఇక్కడ డబ్బు సంపాదిస్తానికి వీల్లేదు, అవినీతి పాల్పడటానికి వీల్లేదు, అది దేనికి సంబంధం లేదు, ఇక రాజకీయాలు ఉండి ఏంటి ఉపయోగం అన్న భావన వాళ్ళందరూ కూడా వెలువెత్తింది. అందువలన నెమ్మదిగా దీని నుంచి బయటికి వెళ్ళిపోతే పైగా ప్రజలు ఆదరించట్లేదు అన్న భావన ఒకటి. మొన్న ఢిల్లీ 3 మున్సిపాలిటీల్లోనూ వీళ్ళు ఓడిపోయారు, బీజేపీ గెలిచింది. ఉండి ఉపయోగం ఏంటి? పదవులు రావు, డబ్బులు రావు, పలుబడి ఉపయోగిస్తాకి వెళ్ళలేదు. ఇంకెందుకు ఈ రాజకీయం అంటే ఇంకెందుకు, మనం ఏదో సేవ చేయటాక సేవకులమా అన్న భావన మీద చాలా మందిలో ఉంది. ఆ భావన ఉండే వాళ్ళు ఇతని మీద ధ్వజయుత్వం కానీ బయటికి వెళ్ళిపోతాం కానీ చేస్తున్నారు. తులసిరెడ్డి గారు, నిజంలో బయటికి వచ్చే గుణం ఉంది అంటూ కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విభిన్నంగా స్పందించారు. మరి కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ కోణంలో చూస్తోందంటారు? వాస్తవమే. దాంట్లో విచారణలో ఏం తెలితే అది కరెక్టే. ఇప్పుడు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే,
ఆప్ ఆవిర్భావమే అవినీతికి, బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా దాని ఆవిర్భావమే ఆ లక్ష్యాలతో వచ్చేసి ఆవిర్భవించింది. ప్రజలు కూడా నమ్మారు. అవినీతి లేని, బంధుప్రీతి లేని, ఆశ్రిత పక్షపాతం లేని ప్రభుత్వాన్ని అందిస్తాడని చెప్పేసి ఆయన ప్రజలు నమ్మి చేసి ఆయన కోట్లేశారు. కానీ ఇప్పుడు ఏ లక్ష్యాల కోసమైతే ఆవిర్భవించిందో అవే ఇప్పుడు వచ్చేసి ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు సరే, దాంట్లో వాస్తవం ఉందా లేదనేది విచారణ తెలుస్తుంది. కానీ స్పెసిఫిక్ ఆరోపణలు ఏమి? ఒకటి, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి మొన్న 5వ తారీఖున కేజ్రీవాల్ 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు, నేను అది కళ్ళారా చూశాను, దానికి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది అనేది ఒక స్పెసిఫిక్ ఆరోపణ. రెండవది, కేజ్రీవాల్ బావమరిది సురేందర్ కుమార్ బన్సాల్ నిన్న చనిపోయినాడు, ఆయనకు సంబంధించి ఒక 50 కోట్ల రూపాయలకు సంబంధించి 7 ఎకరాల ల్యాండ్ డీల్ ఇల్లీగల్గా సెటిల్ చేశారు అనేది రెండవ ఆరోపణ. మూడవది, సరే షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క జల్ బోర్డులో ఒక 400 కోట్ల రూపాయలకు సంబంధించి దానికి సంబంధించి కుంభకోణం జరిగింది, దాని మీద విచారణ లేకుండా తొక్కిపెట్టారు. నాలుగవది, పంజాబ్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారు. ఐదవది, ఆ డబ్బును పంజాబ్ ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంచేదానికి ఉపయోగించారు. మంత్రులు విదేశీ పర్యటనలో, ఫారిన్ టూర్స్, సంజయ్ సింగ్ కానీ, ఆశీష్ కేతన్ కానీ, సత్యేంద్ర జైన్ కానీ, రాఘవ్ చాదా, దుర్గేష్ పాఠక్, ఈ మంత్రులు విదేశీ పర్యటనలో చాలా అవినీతి ఉంది అని స్పెసిఫిక్ ఆరోపణలు చేశారు. కాబట్టి పార్టీ ఆవిర్భావానికి అవినీతికి వ్యతిరేకంగా అన్నటువంటి పార్టీలో అవినీతి ఆరోపణలు స్పెసిఫిక్గా అనే దానికోసం వచ్చాయి. కాబట్టి దాని మీద అటు ఏసీబీ విచారణ, ఇటు సిబిఐ విచారణ, రెండింటికి ఏసీబీ విచారణకు ఆల్రెడీ లెఫ్టినెంట్ జనరల్ ఆదేశించాడు, సిబిఐని కలిసినట్టుంది. కాబట్టి దీంట్లో వాస్తవం తేలుతుంది. వాస్తవం వచ్చినప్పుడు నిజం ఉంటే ఒక టైప్ ఉంటుంది, అబద్ధం అని తేలితే అతను పులిగొడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. సిద్ధిరెడ్డి గారు, కేజ్రీవాల్ క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారని, ఆయనపై సిబిఐ విచారణ చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కోరారు. మరి కేజ్రీవాల్పై ఎలాంటి విచారణ చేపట్టే పరిస్థితి ఉంది? సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క నేపథ్యం మీరు చూసినట్లయితే, గతంలో జయలలిత గారి ఆస్తుల విషయం నుంచి మొదలు పెడితే దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు, పాలక పార్టీలు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అన్ని విషయాలకు సంబంధించి వారు ఎక్కడెక్కడైతే ఆరోపణలు చేశారో ఊరికే అట్లా నోటి మాట కోసము లేకపోతే రాజకీయ లబ్ధి కోసము చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. వాటి వెనుక నిర్దిష్టమైనటువంటి సమాచారం ఆయన దగ్గర ఉంటేనే, అవి ప్రోబుల్ అంటే మీకు ఏమంటారంటే నిరూపించదగ్గ నేరాలుగా పరిగణించబడినంత సమాచారం ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు అనుగుణంగా ఆ సంబంధిత దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసిన తర్వాత ఇవాళ మనం చూసాం దేశవ్యాప్తంగా ఎవరెవరు జైల్లో ఉన్నారు, గతంలో జయలలిత గారు జైల్లో ఉన్నారు. ఆ రకంగా నిర్దిష్టమైన ఆరోపణలు మాత్రమే చేస్తారు. ఇవాళ కేజ్రీవాల్ గారి యొక్క విషయం చూస్తే స్వంత పార్టీ సహచరుడు, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి ఇప్పటిదాకా తులసిరెడ్డి గారు చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాల మీద, అవినీతి విషయాల మీద ఆరోపణలు చేశారు. ఈ సమయంలోనే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చేశారు. క్విడ్ ప్రోకో అంటే నీకు ఇది నాకు అది, మీరు నాకు అమ్మేలు చేస్తే నేను మీకేలు చేస్తానని చెప్పేసి చేసేటటువంటి పద్ధతిలో చేశారని చెప్పేసి వారి ఆధారాలతో సహా వెళ్ళి ఉంటారు. కాకపోతే ఒక నేపథ్యం మనం దీంట్లో నిజం ఉండే అవకాశం ఉంది 100% ఎట్లా చెప్పొచ్చు అంటే, ఒకటి ఆప్ యొక్క పుట్టుకనే పూర్తి స్థాయి అసత్య ప్రచారము, లేకపోతే అసాధారణమైనటువంటి విషయాల్ని ఆడంబరంగా చెప్పి ప్రజలను నమ్మించే పరిస్థితులలో దాని యొక్క జన్మ జరిగింది. దానికి ఒక పటిష్టమైనటువంటి సిద్ధాంతం కానీ లేదా క్రమశిక్షణతో ఉన్నటువంటి యంత్రాంగం కానీ ఏమీ లేకుండా ప్రజలు భావోద్వేగం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాను అని చెప్పేసి అన్నా హజారే గారు అంటే ఆయన డయాసుల మీద నుంచి స్పీచ్లు ఇచ్చి దాన్ని వేదికగా వాడుకొని రాజకీయ ఆవిర్భావంగా ముందుకొచ్చి ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని అనుకూలంగా మలుచుకొని ఆ భావోద్వేగాలను ఓట్ల రూపంలో మలుచుకొని ఢిల్లీలో గద్దెనెక్కారు. ఒకసారి దెబ్బతిన్నారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ చాలా పరిణితితోటి మాకు మెజారిటీకి ఒకటే ఒక సీట్ దూరంలో ఉంటే కూడా ఎక్కడ అవినీతి చేయకుండా మేము అధికారంలోకి వెళ్ళలేదు అసలు. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ తోటి పోయేసి అధికారంలోకి వచ్చాడు. సరే, తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగాయి, మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత నరసింహరావు గారు చెప్పారు చిన్న చిన్న ఆరోపణల మీద ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారని చెప్పేసి, మహిళల మీద అకృత్యాలు చేసిన వాళ్ళని, లేకపోతే రేప్ అటెంప్ట్ చేసిన వాళ్ళని, లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళని, లేకపోతే ప్రజా జీవితంలో అంగీకరించబడినటువంటి సంఘటనలు పాల్పడిన వాళ్ళని ఎట్లయితే ట్రీట్ చేయాలనో అదేవిధంగా ఆప్ ఎమ్మెల్యేలను ట్రీట్ చేశారు. ఆ క్రమంలో వారు చెప్పినట్లు ఏంటంటే, ఢిల్లీలో అధికారం ఇస్తే ఢిల్లీని ముందు స్ట్రెంగ్తెన్ చేసుకొని
అక్కడ మీరు అన్నటువంటి ఆ అవినీతి రహిత పాలనను మరొకటి చూపించిన తర్వాత దేశంలోకి వెళ్ళాలనే ఆలోచన వదిలిపెట్టి ఏకంగా కొడితే కుంభస్థలాన్నే కొట్టాలా, ఈ భావోద్వేగాలు హాట్గా ఉన్నప్పుడే నేను ఈ దేశానికి ప్రధానమంత్రి ఆ రేంజ్లో మాట్లాడి వారణాసికి వెళ్ళి పోటీ చేసి మోడీ గారి మీద భంగపడ్డారు, డిపాజిట్ దక్కలేదు. ఇవన్నీ గమనిస్తే ఇది ఆయనలోని తీవ్ర మనస్తత్వానికి, అహంకారానికి పోతూ పోతూ మీరు ఢిల్లీలో ఇట్స్ ఏ బిగ్ సైజ్ స్టేట్, అంటే బిగ్ సైజ్ సిటీ అండి, ద మెట్రో సిటీ. ఆడ రాష్ట్ర స్థాయి ఉంది కాబట్టి అధికారం ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఏకంగా పంజాబ్లో ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఢిల్లీ వదిలిపెట్టి. అంటే అధికారం కోసము ఏ రకంగానైనా వ్యవస్థను ట్విస్ట్ చేసి నేను అధికారంలోకి రావాలని ఆలోచన విధానం డెవలప్ అయిన వ్యక్తి అవినీతికి పాల్పడలేదంటే ప్రజలు నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో నిజంగానే ఆయనతోటి అందరూ గొడవ పెట్టుకున్నారు, కేంద్ర ప్రభుత్వం ఆయన పనిచేయనీయలేదు, కావాల్సుకొని అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్లు గొడవ పెట్టారనుకుంటే ప్రజలు దాన్ని అంశంగా తీసుకొని బీజేపీని మన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో తిరస్కరించేవారు. కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీని మళ్ళీ సమర్థించారు. అంటే ఏమిటి, ఈయనకు క్లియర్గా చెప్పారు, నీ యొక్క ప్రభుత్వంలో మీరు చెప్పినటువంటి దుర్గుణాలన్నీ ఏదైతే ప్రచారం చేశారో అన్నీ ఉన్నాయి, అవినీతి ఉంది, బంధుప్రీతి ఉంది, ఆశ్రిత పక్షపాతం ఉంది. మీరు చూడండి, ఎక్కడ లేని విధంగా దేశంలో ఎప్పుడైతే ఎమ్మెల్యేలు వాళ్ళు చేజారిపోతారనుకున్న మరుక్షణము ఎక్కడ లేని విధంగా దేశంలో పార్లమెంటరీ సెక్రటరీలను తయారు చేశాడు 20 మందిని. మంత్రివర్గం ఉంది, మళ్ళీ పార్లమెంటరీ సెక్రటరీ పెట్టి అందరికి కూడా ఎర్రబుగ్గ స్థాయి తీసుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ ఢిల్లీలో ఉన్న అభద్రత ఉన్నటువంటి పరిస్థితులలో వారు పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పాపారావు గారు, అరవింద్ కేజ్రీవాల్పై ఏ విధంగా ముప్పేట దాడి జరుగుతోంది, అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఏ మేరకు ఉచ్చు బిగిస్తోంది? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అన్నట్టు ఇప్పుడు ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీలన్నీ కేజ్రీవాల్ అవినీతి గురించి మాట్లాడటం పరిహాసాస్పదం. అది ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే యోగేంద్ర యాదవ్ ఈ పార్టీలోంచి మొదట్లోంచే బయటకు వెళ్ళిపోయాడు. మొదట్లోనే వెళ్ళిన ఆయన నిన్నేమన్నాడు, కేజ్రీవాల్ గురించి ఎన్నైనా అనొచ్చు కానీ మనం అతను పెత్తందారు లేకపోతే అహంభావి అన్ని నిజమే కానీ అవినీతి పరుడు కాదని అతనే అన్నాడు. అన్నా హజారే కేజ్రీవాల్ పరిస్థితి బాగున్నప్పుడేమో కేజ్రీవాల్ని నా శిష్యుడు అన్నట్టు వెళ్తున్నాడు, ఆయన పరిస్థితి బాగాలేకుండా ఉండదేమో అని డౌట్ ఉన్నప్పుడు ఈయన సర్దుకుంటున్నాడు. ఒకటి మాత్రం నేను ఒప్పుకోగలను మిత్రులతో, శ్రీధర్ గారితో, ఏంటంటే కేజ్రీవాల్ గెలవటం వెనుకున్నటువంటి పునాదిలో బలహీనత ఉంది. కేజ్రీవాల్ ఇప్పుడు చేసింది అవినీతి అనేది వీళ్ళు పెడుతున్న ఆరోపణలు నేను కూడా నమ్మటం లేదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, ఈ పునాది బేసిక్గా పునాది ఏంటంటే ఢిల్లీ అనేది ఒక ఎడ్యుకేటెడ్ మెట్రోపాలిటన్ మిడిల్ క్లాస్ సిటీ. అట్లాంటి సిటీలో అవినీతి నినాదం మీద ఢిల్లీలో జరిగిన ఉద్యమంతో ఆ ఉద్యమం బేస్ మీద దాని ఆవేశాల మీద అధికారంలోకి వచ్చాడు ఆయన. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేసింది అవినీతి మీద, కానీ భారతదేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా మంది అనుకున్నట్లుగా స్కాములు కాదు. మధ్యతరగతి ఓటేసి ఉండొచ్చు స్కాముల కారణంగా వ్యతిరేకంగా, కానీ ఏంటంటే స్కాములు కాదు. నిజమైన కారణం ధరల పెరుగుదల, ఇట్లాంటి ఆర్థిక సమస్యల వల్ల ప్రజలు విసిగిపోయి ప్రభుత్వంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీకి మెయిన్గా సామాన్య జనం ఓటేసింది. వాళ్ళకి కావాల్సింది ఆర్థిక సమస్యల మీద వాళ్ళు ప్రతిస్పందించారు. అవినీతి అనేది వాళ్ళకి సమస్య, కానీ అది ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఎన్నో సర్వేలు కూడా అదే చెప్పినాయి. కానీ ఢిల్లీలో అవినీతి అనే క్యాంపెయిన్ పనిచేసింది, ఎందుకంటే మధ్యతరగతి ఉన్న బేస్ అది. కాబట్టి ఈ రోజు కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మధ్యతరగతిని ఆయన ఎంతకాలం ప్లీజ్ చేయలేకపోయాడు. వర్కింగ్ క్లాస్ లెవెల్లో కానీ కింద లెవెల్లో కానీ అతను చేసింది చాలా ఉంది. ఆ నీళ్లు ఇవ్వటం 20,000 లీటర్స్ నీళ్లు నెలకి అవి చేయగలిగాడు. కరెంటు 50% సబ్సిడీ ఇస్తున్నాడు ఇప్పటికి 400 యూనిట్ల లోపు. అలాగే వర్కింగ్ క్లాస్ని సాటిస్ఫై చేశాడు. కానీ మధ్యతరగతి తాలూకు సెంటిమెంటాలిటీ, మొరాలిటీ వీటికి అతను అప్పీల్ కాలేకపోయాడు. కేజ్రీవాల్ తప్పు మొత్తం దేనిలో ఉందంటే అతని స్వభావమైనటువంటి పెత్తందారీతనం. పంజాబ్లో కూడా సిద్ధు పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉండి నిజాయితీపరుడిగా ఉన్న సిద్ధు పేరుని, సిద్ధుని రానియకుండా చేసినటువంటి పనులు కూడా మంచివి కావు. ఎందుకంటే తనకు పవర్ సెంటర్గా పోటీ అవుతాడు అనుకున్నాడేమో. ఈ ధోరణి వల్ల నేను ఒక్కడనే మంచోడిని, నేనే మంచిగా కనపడాలనేది మాత్రం చాలా సంకుచితమైనటువంటి పరిమితమైనటువంటి దాంతో చేశాడు. కాబట్టి ఆయన మిగతా ఉన్న ప్లస్ పాయింట్స్ అన్ని దీనిలో పోయినాయి. ఇది చాలు నాశనం అయిపోవడానికి అనేది రోజు గారు ఆపు ప్రస్తుత పరిస్థితికి తాను ఎంతో బాధపడుతున్నానని, కేజ్రీవాల్పై వచ్చిన అవినీతి ఆరోపణలు తాను నమ్మలేకపోతున్నానని అన్నా హజారే చెప్తున్నారు. మరి శిష్యుడిపై వచ్చినటువంటి ఆరోపణలకు గురువు స్పందించిన తీరుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నమ్మలేకపోతున్నారు అంటే ఆరోపణలు నిజమని ఆయన నమ్ముతున్నారు, మరి నిజంగానే చెబుతున్నారు ఆయన. అసలు ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తున్నది అసలు అది మామూలుగా ప్రతి ఒక్కరిని తిట్టినట్టు అతన్ని తిడుతున్నారు. ఒక దోషుల కింద, ఆ బూతు కింద తయారైంది వీడు అవినీతి పాల్పడ్డాడిని. ఆధారాలు చూపించకుండా చేస్తున్నది తప్పు. అసలు దేశవ్యాప్తంగా కూడా ఆయన పంజాబ్లో ఓడిపోయాడు, అక్కడ మిగతా చోట్ల ఓడిపోయాడు. వాళ్ళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొత్త రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. నాయకత్వ పటిమ, అక్కడ నాయకుడు ఉన్నాడా, పంజాబ్లో మీ ముఖ్యమంత్రి ఎవరు, అక్కడ మీ ముఖ్యమంత్రి ఎవరు, ఇక్కడ కేజ్రీవాల్ అనే ఒక వ్యక్తి ఉండడం వలన సార్ పార్టీ కూడా కాదు, ఆ కేజ్రీవాల్ ఉండటం వలన ఇప్పుడు ఫ్రాన్స్లో మెక్రాన్ని గెలిపించారు. ఒక వ్యక్తి
అతను పార్టీ లేదు, ఏమీ లేదు. అతనికి 66% ఓట్లు వచ్చినాయి. అంటే వాళ్ళ దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా మోడీని అలాగే గెలిపించారు వ్యక్తిని చూసి, అలాగే ట్రంప్ను అలాగే గెలిపించారు. వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. సిద్ధాంతాలకు ఇవ్వట్ల, విధానాలకు ఇవ్వట్ల, ఇంకా దేనికి ఇవ్వట్ల. అందువలన వ్యక్తులకి వాళ్ళ మున్సిపాలిటీలు 3 చోట్ల ఓడిపోయారంటే వీళ్ళకి వ్యక్తులను ప్రొజెక్ట్ చేయాలి. ఇక్కడ ఇతను చైర్మన్ అవుతాడు, మిగతా వాళ్ళని ప్రొజెక్ట్ చేయాలి కూడా, పార్టీ చూసి గెలిపిస్తారు కూడా సాధ్యం కాల. అలాగే వ్యక్తులను చూసి గెలిపిస్తున్నారు తప్ప ఎక్కడైనా కానీ వాళ్ళ కేజ్రీవాల్ చూసి గెలిపించారు. ఢిల్లీలో గెలిపించింది ఎవరు? ప్రజలు గెలిపించారు. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు, అసహించుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు అవినీతి పరుల్ని, సాంప్రదాయ రాజకీయ పక్షాలని, డబ్బులు వసూలు చేయడాన్ని, చందాలు వసూలు చేయడాన్ని, దీన్ని అంతా జనం యావగించుకుంటున్నారు. యావగించుకుంటున్న సమయంలో ఇతను అధికారానికి వచ్చాడు. ఇతను ఎక్కడైనా చందాలు వసూలు చేశాడా? వాలంటీర్లకు వచ్చి వాళ్ళంతా వాళ్ళు జనం ఇస్తాం అన్నది అదొక కొత్త ప్రక్రియ, రాజకీయాల్లో కొత్త ప్రక్రియ. వాళ్ళ బీజేపీ ఇతను చూసి ఎందుకు అంత మండిపోతుంది. బాబు, మేము కోరుతుంది కూడా మీలాంటి మంచి పాలన కోరుతున్నాం, ప్రజలకు సేవ చేయడానికి కోరుతున్నాం, మిమ్మల్ని అభినందిస్తాం, మీకు సహకరిస్తాం ఎందుకు చెప్పలేకపోతున్నారు? భిన్నమైన రాజకీయాన్ని మొట్టమొదటి దేశంలో నాంది పలికాడు. అలాంటి భిన్నమైన రాజకీయాలు వస్తే వీళ్ళకి సర్వైవల్ సమస్య. అలాంటి భిన్నమైన రాజకీయాలు ప్రతి చోట కూడా జనం అడుగు కాంక్షిస్తుంటే ఈ పార్టీలు బతకలేవు. అందువలన భిన్నమైన రాజకీయాలను వీళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తా ఆయన మీద రకరకాల బురదలుతాం. మేము అవినీతి పడి అంటే అతను అవినీతి పడి అంటే జనం అంతా నమ్ముతారని. నమ్ముతారా అవినీతి పడి అంటే? కేజ్రీవాల్ అవినీతి పడు. ఇందాక ఆయన చెప్పారు శ్రీధర్ రెడ్డి గారు, అక్కడ వాళ్ళు చాలా మంది మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అందువల్ల ప్రభుత్వం చర్యలు తీసుకుందని. ఒక్క ఆరోపణ రుజువు కాలేదే? ఒక్క ఆరోపణ, ఇంతమంది అరెస్ట్ చేస్తే అన్ని కేసులు కొట్టే పారేసింది ఈ కోర్టులు. అందువలన వాళ్ళని ఇబ్బంది పెడతాం, అరెస్ట్ చేస్తాం, అంటే ఇంకోళ్ళని బతకనివ్వని ఒక భావన క్రియేట్ చేయటం. అక్కడ మేము కేంద్రంలో ఇంత ప్రభుత్వం ఉంటే నువ్వు ఢిల్లీలో ఉన్న చిన్న ప్రభుత్వం మమ్మల్ని ఛాలెంజ్ చేస్తావనే భావన అది చాలా అప్రజాస్వామికం, సరైనది కాదు. తులసిరెడ్డి గారు, ఈ పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడానికి ముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో వచ్చిన స్పష్టమైన మార్పుల్ని ఏ విధంగా నిశ్చితంగా చూడాలి? పార్లమెంటరీ డెమోక్రసీలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా నేను పరమ పవిత్రుని, నేను పతివ్రతను చెప్పుకుంటే కనుక ఇది 100% ఆత్మద్రోహం చేసుకోవడమే. సరే, దాంట్లో పర్సెంటేజ్ వేరుగా ఉండొచ్చు అంతే తప్ప, కానీ అది నిరూపణ అయినంత వరకు అది కేజ్రీవాల్ కానీ ఇంకోరు కానీ ఎవరైనా సరే రాజకీయాల్లో పార్లమెంటరీ డెమోక్రసీలో ఉండి నేను వచ్చేసి ఇంతవరకు నీతిమంతులను ఏమైనా చెప్పుకుంటే ఇంతకంటే నీతిమాలిన వ్యాఖ్య ఇంకోటి ఉండదు ఏ పార్టీకైనా, ఏ నాయకునికైనా. కానీ అది దొరగానే ఉంటాడు, దొరకనంత వరకు, దొరికితే దొంగ. కాబట్టి ఇక్కడ కేజ్రీవాల్ వచ్చేసి పైనుంచి ఏమన్నా ఊడి పన్నుడేం కాదు, అన్నీ ఆయన ఒక ఎన్జిఓగా ఉండి అన్ని గోల్మాల్ చేసేసి ఆ స్థాయికి వచ్చినాడే. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో భావోద్వేగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్కాష్ చేసుకున్నాడు, వచ్చినాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఢిల్లీ పరిపాలన గాలికి వదిలేసి ఆయన ఢిల్లీ చాలా సులభంగా వచ్చిందే, దేశం కూడా ఎందుకు రాకూడదని చెప్పేసి చేసి ఆఖరికి అటు అవినీతి దానికి అన్ని అవినీతి చేయాల్సిందే. ఇప్పుడు ఈ ఆరోపణలు కూడా దీంట్లో దొరికితే ఫినిష్, దొరకకుంటే మళ్ళా కొన్నాళ్ళ పాటు. ఇప్పుడు జయలలిత విషయంలోనే కింది కోర్టు వచ్చినప్పుడు పోయిందనుకున్నాం, హైకోర్టు కొన్నాళ్ళు మళ్ళీ రివర్స్ ఇస్తానే మళ్ళీ పులుగుడిన ముత్యం అన్నాం, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతానే మళ్ళా. కాబట్టి ఒక్కొక్క తీర్పు వచ్చినప్పుడు ఒక్కొక్క విధంగా వాళ్ళకు ఒకే మనిషిని గురించి కింది కోర్టు ఇచ్చినప్పుడు ఒక విధంగా భావిస్తాం, మధ్య కోర్టు ఇచ్చినప్పుడు ఒక విధంగా భావిస్తాం, పై కోర్టు విధంగా భావిస్తాం. కాబట్టి ఇవన్నీ ఆ సాక్ష్యాలు ఆధారాలు నిరూపితంతకే దాన్ని బట్టే ఉంటుంది. రెడ్డి గారు, కేజ్రీవాల్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకునే అవకాశం ఉంది? ఢిల్లీ రాజకీయంలో మలుపు ఏదైనా రావాల్సి ఉంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడే వచ్చేసింది. ప్రజలు చాలా క్లియర్గా తేల్చి చెప్పేశారు. వాళ్ళు ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా, ఢిల్లీ చెత్తకుండిలా తయారైందని చెప్పినా, బీజేపీ వాళ్ళు ఇట్లా అట్లా అని మాట్లాడినా కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత ఢిల్లీలో రాజకీయ పరిణామం క్లియర్ అయిపోయింది. ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో కూడా ఏర్పడబోతోంది. ఒకటి ఇది రాష్ట్రానికి సంబంధించి. ఇక కేజ్రీవాల్ సంబంధించి నిజంగా మీరు ఏదైతే లక్ష్యాలు లేకపోతే ఏదైతే వ్యవహారం వ్యక్తిత్వం మీరు ప్రవచించారో చెప్పారో, మీరు నిజంగా దానికి కట్టుబడి ఉన్నట్లయితే ఇవాళ వచ్చిన ఆరోపణల మీద గతంలో అనేక మంది నాయకులు, ఎల్కే అద్వానీ గారు లాంటి వాళ్ళు ఎవరిదో ఒక పుస్తకంలో ఎల్కే అని రాసినందుకు చాలా రోజులు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి అది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రియాశీల రాజకీయాలకు వచ్చారు. ఆ స్థాయి వ్యక్తిత్వాన్ని మీరు నిరూపించుకోవాలంటే ఇవాళ డిమాండ్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి
వ్యక్తిత్వానికి లేకపోతే పదవికి రాజీనామా చేసి ఇంకా ఇంకెవరైనా ఉత్తముడు మా పార్టీ మొత్తం ఉత్తములే ఉన్నారు కాబట్టి ఇంకో ఉత్తముడు ఎవరినైనా అక్కడ కూర్చోబెట్టి ఆయన స్వచ్ఛందంగా విచారణను ఆహ్వానించి ఎదుర్కోవాలా. ఆ పార్టీ నుంచి చూస్తే ఒక్కొక్కరుగా ఆప్లో ముందు ఆయన బృందం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు లేరు. ఎందుకు? ఒకటి, పవర్ సెంటర్స్ ఉండకూడదు. 2, మెల్లిమెల్లిగా అదేంటి నువ్వు చెప్పింది ఒకటి మేము చేసేది ఒకటి. ఇప్పుడు యోగేంద్ర యాదవ్ పోయినాడు, ఆ ప్రశాంత్ భూషణ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు తండ్రి కొడుకులు వాళ్ళు దూరం అయిపోయినారు. మధ్యలో ఒక ప్రముఖ పాత్రికేయురాలు షాజియా ఎల్మి ఒక ఉంది, ఆవిడ వచ్చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయింది. ఆ రకంగా ఆయన చుట్టూలా ఎవరెవరైతే ఆయన కోసం పనిచేశారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకు? ఈయన చెప్పింది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. మీరు చెప్తా ఉన్నారు వారి యొక్క పెద్ద వ్యక్తిత్వం అని చెప్తున్నారు నరసింహరావు గారు కానీ మా పాపారావు గారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ ద ఓన్లీ పార్టీ విరాళాల విషయానికి సంబంధించి లెక్కలు కూడా చెప్పలేదండి. ఆడిట్ లెక్కలు చెప్పినటువంటి ఒకటే ఒక పార్టీ. ఆడిట్ లెక్కలలో పూర్తి స్థాయిలో దొరికినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ రకంగా చూస్తే అసలు ఆ తర్వాత మీ వ్యక్తిత్వం ఎప్పుడు తెలుస్తుందంటే ఓటమిని కూడా హుందాగా అంగీకరించినప్పుడు. ఢిల్లీలో నీకు 70 సీట్లకి 67 సీట్లు వచ్చినప్పుడేమో నీకు ఏవిఎంలలో సమస్యలు కనపడలేదు, లేకపోతే పంజాబ్లో 4 సీట్లు అకాలీదళతో సమానంగా వచ్చినప్పుడు మీకు ఈవీఎంలలో ఏమీ కనపడలేదు. ఎప్పుడైతే పంజాబ్లో ఘోరంగా ఓడిపోయి గోవాలో ప్రజలు తిరస్కరించి ఢిల్లీలో దిమ్మదిరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈవీఎంల గురించి మీరు మాట్లాడితే మీ సొంత పార్టీ నాయకులు ఆయన మానసిక స్థితిని శంకిస్తారు. మామూలు విషయం కాదు, ఏదో విషయం కాదు, మానసిక స్థితి. వాళ్ళ మాట్లాడితే ఈవీఎం గురించి మాట్లాడతాడు. కేంద్ర ప్రభుత్వం కాదు, అక్కడ ఎలక్షన్ కమిషన్ ఓపెన్గా ఛాలెంజ్ చేశారు, మీరు వీలైతే మీరు చేసుకోండి అని చెప్పేసి. కష్టంగా ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ సిబిఐ కావచ్చు లేకపోతే ఏసీబీ కావచ్చు, అక్కడ సంస్థలు ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాయి, నిజాన్ని దిగు తెలుస్తాయి. తులసిరెడ్డి గారు అన్నట్టు నిజం మీరు దర్యాప్తులో బయటపడితే మీరే హీరో. పాపారావు గారు, అరవింద్ కేజ్రీవాల్ పై అనేక అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కేజ్రీవాల్ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి? అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అవినీతిపరుడు కాదు. అతను నా పార్టీ కావక్కర్లా మాట నేను చెప్పడానికి. ఇప్పుడు అతన్ని భూతద్దాల కింద వెతుకుతున్నారు. ఈ రోజు కాదు, 2 ఏళ్ల క్రితం అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అతను తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అదే పెద్ద రాడికల్ విప్లవాత్మక నిర్ణయాలు ఏం కాదు, రిఫార్మ్స్, దానికి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆ నిర్ణయాలకి తట్టుకోలేక అతన్ని భూతద్దంలో ఎత్తితే ఈ 2 ఏళ్ల తర్వాత ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అంతా అతను వదిలిపోతున్నారు. ఇప్పుడు గాలివాటికి వచ్చిన వాళ్ళంతా గాలివాటిగానే పోతున్నారు. పరిస్థితి బాగాలేదనుకున్నప్పుడు తలా ఒక రాయి వేసి పోతున్నారు. ఆ రాళ్ళు ఏరుకొని ఇవన్నీ కేసులు అని చెప్పి మనం చెబుతున్నాం. ఈరోజు మీరు చూసుకునేటట్లయితే కనుక అందరూ దొంగలేననే వాదన ఒకదాన్ని తేవడానికి అందరి ప్రయత్నం జరుగుతుంది చాలా సందర్భాల్లో. ఇక కేజ్రీవాల్ అంటంలో ఏంటంటే కాకుండా ఎలా ఉంటాడు ఎవడైనా దొంగ వ్యవస్థలు అనే దగ్గరికి వచ్చేసరికి చాలా అన్యాయమైనటువంటి వాదన చేస్తున్నాం మనం. ఈ దేశ ప్రజల ముందు, ఈ దేశ యువజనుల ముందు, ఈ దేశ సామాన్యుల ముందు, ఈ దేశ పేదల ముందు, ఈ దేశ మధ్యతరగతి ముందు మీకు ప్రత్యామ్నాయం లేదు, మీరు దొంగల్ని ఎన్నుకోండి, భవిష్యత్తు కూడా ఇదే చెబుతున్నాం మనం. ఆశ లేకుండా చంపేయాలని చూస్తున్నాం మనం. కాదు, అందరు దొంగలు కాదు. కాకపోతే ఏంటంటే నేను ఒకటే చెబుతున్నా, ఈరోజు వ్యవస్థలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కానీ నీతి నిజాయితీలకు సంబంధించిన రూల్స్ కూడా ఎలా ఉన్నాయంటే ద్వంద్వ నీతి ఉంది వాటిల్లో కూడా చాలా. అందుకని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మాట్లాడేటట్లయితే వాటిని ద్వంద్వ ప్రమాణాలతో అప్లై చేయటం మొదలుపెట్టడం, ఎక్కడైనా మనకు నచ్చని వాడి మీద అప్లై చేయటం మొదలుపెట్టడం, మనం పరిగా పెట్టుకునేటట్లయితే దొంగ కానివాడు ఎవరు? ఇక్కడ కేజ్రీవాల్ చేతులు ఇప్పుడు పరిస్థితి ఏమీ లేదు. కేజ్రీవాల్ చుట్టూ పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. రకంగా చెప్పాలంటే ఆయన తేనెటుట్టని ఈ 2 సంవత్సరాల్లో కదిలించుకున్న తేనెటుట్ట మొత్తం ఈరోజు అతని మీద దాడి చేస్తుంది. అవినీతి పరులు, ఢిల్లీలో ఉన్న అవినీతి పరులు ఎవరైతే ఇంత పరిపాలన కింద ఎంతో కొంత ఇబ్బంది, ఒక 20,000 మందితో సర్వే చేస్తే ఈ మధ్యకాలంలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, దానిలో అవినీతి అణచివేయబడింది కేజ్రీవాల్ పరిపాలనలోని. 20,000 మందితో సర్వే చేస్తే దానికి అది సర్వే రిజల్ట్. అది వీళ్ళందరూ ఎవరు భరించలేకపోతున్నారు. కేజ్రీవాల్ ప్రజెన్స్, నరసింహరావు గారు చెప్పింది కరెక్ట్, ఆయన ప్రజెన్స్ కానీ ఆయన మధ్యలో ఉండటం కానీ వీళ్ళకి భరించలేని విధానంగా ఉంది చాలా వరకు. ఆకాస్తే అది పెద్ద విప్లవం కాదు, రిఫార్మ్, అది కూడా భరించలేకపోతున్నారు వీళ్ళు. వరుస అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అవినీతిపై పోరాటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అవే అవినీతి ఆరోపణలను ఇప్పుడు సొంత పార్టీ నుంచే ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత అరవింద్ కేజ్రీవాల్ పైనే ఉంది. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.